హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కోడింగ్ వైరల్ ఛానల్. టుడే వీడియోలో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, ట్యాగ్స్, టేబుల్ ట్యాగ్ ఏవేవి వాడతాం, టీఆర్, టీహెచ్, టీడీ, బార్డర్ ఎలా అడ్జస్ట్ చేయాలి, రో స్పాన్ అంటే ఏంటి, కాల్ స్పాన్ అంటే ఏంటి, సెల్ ప్యాడింగ్, సెల్ స్పేసింగ్, టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేయాలి, హెచ్టిఎంఎల్ లేఅవుట్, ఇవన్నీ ఈ వీడియోలో ఈరోజు నేర్చుకోబోతున్నాం. టేబుల్ టేబుల్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే డేటా ఇన్ రోస్ అండ్ కాలమ్స్. ఇది నార్మల్ జనరల్ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్. బాడీ ట్యాగ్లో ఒక టేబుల్ని క్రియేట్ చేయాలంటే టేబుల్ ట్యాగ్స్ కంపల్సరీ. టేబుల్ అనే ట్యాగ్ రాయగానే ఇలా టేబుల్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ డే అని ఉంది, 9 AM ఉంది. ఇవన్నీ ఈ లైన్లో కలర్లో ఉండేవన్నీ హెడ్డింగ్స్. సో టీహెచ్ ట్యాగ్లో ఈ డే పైన లైన్లో ఉండేటివన్నీ రాస్తాం. టీఆర్ అంటానే ఒక రో క్రియేట్ అవుతుంది. ఇలా ఆ రోలో డేటా రాయడానికి టీడీ ట్యాగ్ యూజ్ చేస్తాం. నార్మల్ బేసిక్ HTML స్ట్రక్చర్, టేబుల్ ట్యాగ్ ఇన్ బిట్వీన్. టీఆర్ ఒక రో క్రియేట్ చేయడం కోసం ఫస్ట్ హెడ్డింగ్ ట్యాగ్ యూజ్ చేయాలి. టీహెచ్ నేమ్ క్లోజ్ టీహెచ్. నెక్స్ట్ ఇంకొక హెడ్డింగ్ అంటే ఇంకొక కాలంలో ఫస్ట్ రోలో, సెకండ్ కాలం ఫస్ట్ రోలో రావడానికి టీహెచ్ ఏజ్ హెచ్ క్లోజ్. టీఆర్ ఫస్ట్ రో క్రియేట్ అయిపోయింది. ఒకసారి సేవ్ చేసి చూద్దాం. ఏ నేమైనా ఇవ్వచ్చు, బట్ హెచ్టిఎంఎల్తో సేవ్ చేయాలి. టేబుల్ నేమ్ ఏజ్ క్రియేట్ అయింది. నెక్స్ట్ టీఆర్ నెక్స్ట్ రోలో నేమ్ జాన్. సరే, టీఆర్ ట్యాగ్లో టీడీ డేటా సెకండ్ రోలో డేటా టీడీ. టీడీ టీఆర్ క్లోజ్. కంట్రోల్ ఎస్. సెకండ్ రో క్రియేట్. కాకపోతే మనకు టేబుల్ లాగా కనిపించడం లేదు. సో దానికి ఒక యాట్రిబ్యూట్ ఉంది. టేబుల్లో టేబుల్ ట్యాగ్ ఓపెన్ ట్యాగ్లో బార్డర్ ఈక్వల్స్ టు 1. అవుట్పుట్లో చూడండి, ఇట్లా ఇప్పుడు టేబుల్ లాగా క్రియేట్ అయింది. ఈ బార్డర్ కంపల్సరీ. ఇప్పుడు మనం 4 అయినా ఇవ్వచ్చు. థిక్నెస్ అనేది పెరుగుతుంది బార్డర్లో ఇచ్చి, నెంబరింగ్ బట్టించి థిక్నెస్, బార్డర్ థిక్నెస్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక రో కావాలంటే నెక్స్ట్ టీఆర్ క్లోజ్. ఒక రో క్రియేట్ అవుతుంది. ఆ రోలో డేటా కోసం టీడీ కంట్రోల్ ఎస్. సో ఇంకొక రో క్రియేట్ అయింది. రో కోసం టీఆర్ ట్యాగ్ యూజ్ చేస్తాం. దాంతో డేటా కోసం టీడీ. టీహెచ్ ట్యాగ్ వచ్చేసి ఫస్ట్లో హెడ్డింగ్ పర్పస్కి. హెడ్డింగ్కి డేటాకి స్ట్రాంగ్ ఫాంట్ డిఫరెన్స్ ఉంటుంది, బోల్డ్నెస్ టీహెచ్ ట్యాగ్కి ఉంటుంది. ఇంకొకటి అలైన్ అట్రిబ్యూట్ అని ఉంది. ఇప్పుడు ఇక్కడ టీడీలో అలైన్ ఈక్వల్స్ టు సెంటర్. కంట్రోల్ ఎస్. చూడండి, ఇప్పుడు టామ్ చూడండి, ఇది లాస్ట్ కార్నర్ నుండి స్టార్ట్ అయింది. అదే మనం సెంటర్ అని ఇస్తే ఆ టేబుల్ ఆ సెల్లో డేటా అనేది సెంటర్లోకి వస్తుంది. అలాగే ఇక్కడ టేబుల్లో కూడా ఇవ్వచ్చు. అలైన్
వెబ్ పేజ్కి మిడిల్లో వస్తుంది. అలా వద్దు, రైట్ లెఫ్ట్ ఏదైనా రైట్ అండి, రైట్. సో ఇక్కడ కూడా లెఫ్ట్ రైట్. చూడండి లెఫ్ట్ సైడ్కి మూవ్ ఉంది. ఇక్కడ సెంటర్ ఇచ్చేద్దాం. సెంటర్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇంకొకటి, ఇక్కడ థిక్నెస్ అనేది చాలా ఉంది, ప్రతి సెల్కి మళ్ళీ బార్డర్ వచ్చింది. అలా వద్దు, టేబుల్ లాగా కావాలి అన్నప్పుడు ఒక అట్రిబ్యూట్ ఉంది, స్టైల్ నెక్స్ట్ బార్డర్ కొలాప్స్ అని చూడండి. ఇందాక నేమ్ ఒక్కసారి మళ్ళీ డిఫరెన్స్ కోసం ఇదే కాపీ పేస్ట్ చేద్దాం. ఒకదానికి బార్డర్ కొలాప్స్ తీసేద్దాం, డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇప్పుడు 2 టేబుల్స్ వచ్చాయి కదా, 2 టేబుల్స్ అంటే కిందికి ఆనుకొని వచ్చేసాయి. అలా లేకోకుండా బ్రేక్ ఇవ్వచ్చు. ఒక్కొక్క టేబుల్కి మళ్ళీ ట్యాగ్ టేబుల్ అనేది మళ్ళీ రాయాలి. సో ఇక్కడ బ్రేక్. ఇంకొక టేబుల్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ టేబుల్ ట్యాగ్లోనే రాయాలి. బ్రేక్ ఇస్తే గ్యాప్ వస్తుంది 2 టేబుల్స్ మధ్య. సో ఇప్పుడు చూడండి, స్టైల్ బార్డర్ కొలాప్స్ యూజ్ చేయని దానికి డిఫరెన్స్. ఇక్కడ ప్రతి డేటాకి బాక్స్ సపరేట్గా వచ్చింది, ఇక్కడ అలా లేదు, నార్మల్ టేబుల్ లాగా ఉంది. బార్డర్ కొలాప్స్ యూజ్ చేయడం వల్ల డబల్ బార్డర్ని రిమూవ్ చేసి సింగిల్ బార్డర్గా ఇస్తుంది. ఇప్పుడు ఒక్క డేటాకి మాత్రమే కలర్ అప్లై చేయాలంటే ఈ టీడీలో ఏ పర్టికులర్ సెల్ అయితే ఆ సెల్ దగ్గర బీజీ కలర్ ఇవ్వాలి. రిఫ్రెష్, అక్కడ మాత్రమే రెడ్ కలర్ ప్రింట్ అయింది. ఇంకొకటి కాల్ స్పాన్, రో స్పాన్ అని 2 ఉన్నాయి. కాల్ స్పాన్ అనేది కాలమ్స్ని మెర్జ్ చేయడానికి యూజ్ చేస్తాం. రోస్ని మెర్జ్ చేయడానికి యూజ్ చేస్తాం. దానికంటే ముందు సెల్ ప్యాడింగ్, సెల్ స్పేసింగ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అవుట్పుట్లో. సెల్ స్పేసింగ్ అంటే స్పేస్ బిట్వీన్ సెల్స్. ఇక్కడ పెద్ద బార్డర్కి ఇంకా జాన్ అనే బార్డర్కి రెక్టాంగిల్కి మధ్య స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ని సెల్ స్పేసింగ్ అంటారు. ఇక నేమ్కి జాన్కి ఆ రెండింటి టేబుల్ మధ్య కూడా గ్యాప్ ఉంది, దాన్ని సెల్ స్పేసింగ్. సెల్ ప్యాడింగ్ అంటే స్పేస్ ఇన్సైడ్ సెల్. జాన్ అనేది డేటా, ఇది ఒక సెల్. ఇక్కడ అది జాన్ అనే నేమ్ వరకు చుట్టూ బార్డర్ ఉంది, అలా కాకుండా కొంచెం స్పేస్తో రావాలంటే సెల్ ప్యాడింగ్ యూజ్ చేస్తాం. సెల్ ఇప్పుడు సెల్ ప్యాడింగ్ ఇచ్చి చూద్దాం. సెల్ ప్యాడింగ్ ఎంత నెంబర్ ఇస్తే అంత సైజు ఇంక్రీజ్ అవుతుంది. సెల్ ప్యాడింగ్ అంటే ఇక్కడ సెల్స్ లోపల నేమ్కి పైన కింద స్పేస్ వచ్చింది, రైట్ బార్డర్. ఇక్కడ 0 ఇస్తే చూడు, స్పేస్ అనేది జాన్ అనేది ఊరిక బాక్స్ వరకే ఆక్యుపై అయింది, అక్కడ స్పేస్ అనేది లేదు. సో 8 లోపల డేటాకి బార్డర్కి మధ్య స్పేస్ ఇస్తుంది సెల్ ప్యాడింగ్ అనేది. అదే సెల్ స్పేసింగ్ 6 ఎనీ నెంబర్ పెరిగే కొద్దీ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ బార్డర్కి యాక్చువల్ సెల్కున్న బార్డర్కి మధ్య బయట స్పేస్ ఇస్తుంది సెల్ స్పేసింగ్ వచ్చేసి. అవుట్ సైడ్ స్పేస్ ఇవ్వడానికి సెల్ స్పేసింగ్ యూజ్ చేస్తాం.
టాప్ బాటమ్ మొత్తం లెఫ్ట్ రైట్. అదే సెల్ ప్యాడింగ్ అంటే ఇక్కడ కంటెంట్లో స్పేస్ కోసం సెల్ ప్యాడింగ్ యూస్ చేస్తాం. సెల్ ప్యాడింగ్కి సెల్ స్పేసింగ్కి డిఫరెంట్ అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు సెల్ ప్యాడింగ్ స్పేసింగ్ అనేది ఇక్కడ టేబుల్లో మాత్రమే యూస్ చేయాలి, అదే టీడీలో యూస్ చేయకూడదు. ఒకసారి చేస్తే ఎలా ఉంటుందో చూడండి. ప్యాడింగ్ ఇక్కడ ఇచ్చాము 25 అనే దానికి ఇచ్చాము, నో చేంజ్. ఒకసారి ఇక్కడ తీసేసి ఇక్కడ రిమూవ్ చేసేసి అబ్జర్వ్ చేయి. కంట్రోల్ చూడండి, 25కి ఇక్కడ ఇచ్చినా కూడా ప్యాడింగ్ వర్కౌట్ కాలేదు, నార్మల్గానే వచ్చి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక కాలం యాడ్ చేసి చూద్దాం. ఫస్ట్ రోలో ఇంకొక కాలం యాడ్ చేయాలంటే మనం ఫస్ట్ రోలో ఫస్ట్ హెడ్డింగ్ ఇవ్వాలి కదా, టీహెచ్ జెండర్ టీహెచ్. నెక్స్ట్ ఇంకొక రో ఇంకొక రో యాడ్ చేద్దాం. టీడీ 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 టీఆర్. రో యాడ్ చేయాలంటే టీఆర్ ట్యాగ్లో రాస్తాం, అదే కాలం యాడ్ చేయాలంటే ఆల్రెడీ రోలో రాసాం కదా రెండు. ఇక్కడ నెక్స్ట్ టీడీ ఇచ్చి జెండర్, నెక్స్ట్ టామ్కి కూడా ఒక కాలం, నెక్స్ట్ టీడీ సేవ్. చూడండి, రోకి టీఆర్ ట్యాగ్లో రాసాము. ఒక కాలం ఎక్స్ట్రా యాడ్ చేయాలన్నప్పుడు ఇక్కడ టీడీలో కింద నెక్స్ట్ మళ్ళీ ఇంకొక టీడీ ట్యాగ్ రాయాలి. సో యాడ్ అయింది. కాల్ స్పాన్, రో స్పాన్ గురించి చూద్దాం. ఇవి కాలమ్స్, ఇవి రోస్. నెక్స్ట్ రో స్పాన్, కాల్ స్పాన్. కాల్ స్పాన్ అనేది కాలమ్స్ని మెర్జ్ చేయడానికి యూజ్ చేస్తాం, రో స్పాన్ని రోస్ని మెర్జ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ టేబుల్లో 20 మెయిల్, ఇది డిఫరెంట్ కాలం. సో ఇక్కడ మెయిల్ రిమూవ్ చేసి 20ని ఆక్యుపై చేయాలి ఈ 2 సెట్స్లో అంటే కాల్ స్పాన్. ఇది వేరే కాలం, ఇది వేరే కాలం, సో కాల్ స్పాన్ యూజ్ చేస్తాం. అదే ఇక్కడ 20, 30 ఒకే కాలంలోనే స్పేస్ ఆక్యుపై చేయాలి, 32 రిమూవ్ అయ్యి 20 స్పేస్ ఆక్యుపై చేయాలి ఒకే కాలంలోనే అంటే రో స్పాన్ యూజ్ చేస్తాం. ఒకసారి ఇక్కడ టీడీలో కాల్ స్పాన్ 2 సెల్స్, ఒకసారి 1 ఇచ్చి చూద్దాం. కంట్రోల్ ఏం కాదు చూడండి, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఒక సెల్. సో మనం కావాల్సిన ఎన్ని సెల్స్ మెర్జ్ చేయాలంటే అన్ని నెంబరింగ్ ఇవ్వాలి. చూడండి, మెర్జ్ అయింది. ఇక్కడ మెయిల్ ఉండేది నెక్స్ట్ కాలంకి వెళ్ళింది, సో ఇది డిలీట్ చేయండి. కంట్రోల్ ఎస్. చేంజ్ చేశాక ఖచ్చితంగా సేవ్ చేయండి. సో ఇప్పుడు 20 అనేది ఈ 2 సెల్స్కి మెర్జ్ అయింది. ఇక్కడ అలైన్ అట్రిబ్యూట్ ఇస్తే సెంటర్కి మార్చుకో. మిడిల్లో వచ్చింది. ఇప్పుడు ఇక్కడ టామ్, జెర్రీ ఉంది, జాన్ ఉంది. ఇక్కడ మూడిట్లో ఒక్క నేమే ఉంచాలనుకుంటున్నా, అప్పుడు ఇది ఒకే కాలమే కానీ ఒక్క నేమే రావాలి. ఈ ఒకే కాలంలోనే మెర్జ్ చేయాలంటే రోస్ని కదా మనం మెర్జ్ చేస్తున్నాం,
సో రోస్ ప్యాన్ యూస్ చేయాలి. టామ్ అనే నేమ్ రావాలి మనకి. సో రోస్ ప్యాన్ ఒకసారి మళ్ళీ అవుట్పుట్ చూడండి. ఇక్కడ జెర్రీ, జాన్ ఇది ఒక సెల్ 1 2 3 సెల్స్ కలిపి టామ్ అని మాత్రమే రావాలి. సో నెంబరింగ్ 3 ఇవ్వాలి. రిమైనింగ్ డిలీట్ చేయండి, లేదంటే మూవ్ అవుతాయి. సో జాన్ డిలీట్, జెర్రీ డిలీట్, కంట్రోల్ S, టామ్. బట్ ఇక్కడ ఇది ఒకసారి షిఫ్ట్ అయ్యాయి. ఎందుకు? ఇక్కడ టామ్ కి రోజ్ ప్యాన్ 3 ఇచ్చాం, కాకపోతే 2 అప్ అయ్యాయి. ఎందుకంటే ఇది పైకి వెళ్ళదు అప్ పైకి. ఇక్కడ ఎందుకు వర్కౌట్ అవ్వలేదంటే ఇక్కడ రోజ్ ప్యాన్ లో మనం 3 ఇచ్చినా కూడా ఇక్కడ కిందికి మాత్రమే మెర్జ్ అవుతుంది రో, పైకి అనేది మెర్జ్ కాదు. సో ఇక్కడ ఇంకా 3 లేవు. టామ్ అనేది సెకండ్ రోలో ఉంది, దాని కింద ఉండేది 1 రో, అంటే టామ్ రో, ఇంకొక రో 2 రోస్ మాత్రమే ఉంది కాబట్టి అక్కడ వరకే మెర్జ్ అయింది. ఒకసారి ఇక్కడ జాన్ అని ఇస్తాం పైన. ఇక్కడ 25 అనేది ఇక్కడికి షిఫ్ట్ అయింది కదా, అదే జాన్ అని ఇస్తే అక్కడ జాన్ ఉంటుంది, ఇక్కడ టామ్ అనేది మాత్రం. సో ఇక్కడ పైన ఇవ్వాలి అప్పుడు రోజ్ ప్యాన్ 3 ఇక్కడ రిమూవ్ చేద్దాం. చూడండి ఇప్పుడు ఈ ఎంటైర్ జాన్ అనే వచ్చింది. సో 1, ఇది ఒక రో 1 2 3, ఈ 3 మెర్జ్ అయింది. ఒకే కాలంలోనే మెర్జ్ చేయాలంటే రోజ్ ప్యాన్ యూజ్ చేస్తాం. డిఫరెంట్ కాలమ్స్లో ఉండేది మెర్జ్ చేయాలంటే కాలమ్స్ ప్యాన్ యూజ్ చేస్తాం, కాల్స్ ప్యాన్. సో డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటా. ఇక్కడ జాన్ అనేది ఇక్కడ కింద 3 ఉన్నాయి కాబట్టి కిందికి మాత్రమే మెర్జ్ అవుతుంది, పైకి అలా మెర్జ్ అవ్వదు. నెక్స్ట్ టైం టేబుల్ ప్రిపేర్ చేద్దాం. బిఫోర్ దట్ ఇప్పుడు వరకు ఏమేమి కవర్ చేసామో చూద్దాం ఒకసారి. టేబుల్ అనేది టేబుల్ క్రియేట్ చేయడం కోసం యూజ్ చేస్తాం టేబుల్ ట్యాగ్ని. టీఆర్ ట్యాగ్ని టేబుల్ రో కోసం, టీహెచ్ టేబుల్ హెడ్డింగ్ కోసం, టీడీ టేబుల్ డేటా కోసం. బార్డర్ అనేది యాట్రిబ్యూట్. బార్డర్ యాట్రిబ్యూట్ ఎందుకు యూజ్ చేస్తామంటే బార్డర్ టెక్నిక్స్ని ఇంప్రూవ్ చేయడానికి. బీజీఆర్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ కోసం. అలైన్ అనేది టెక్స్ట్ అలైన్మెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. సెల్ ప్యాడింగ్ యాట్రిబ్యూట్, స్పేస్ ఇన్సైడ్ సెల్. సెల్ స్పేసింగ్ యాట్రిబ్యూట్, స్పేస్ బిట్వీన్ సెల్. కాల్స్ ప్యాన్ అనేది కాలమ్స్ని మెర్జ్ చేయడానికి, రోస్ని మెర్జ్ చేయడానికి. బార్డర్ కొలాప్స్ అనేది డబల్ బార్డర్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేద్దాం. ఇక్కడ ఇవన్నీ డిలీట్ చేయండి, ఓన్లీ HTML స్ట్రక్చర్ మాత్రమే ఉంచు. బాడీ ఇప్పుడు HTML స్ట్రక్చర్ ఓన్లీ ఉంది. ఇక్కడ బాడీలో టేబుల్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి టేబుల్ అంటేనే టేబుల్ క్రియేట్ అవ్వదు, ఖచ్చితంగా ఇక్కడ బార్డర్ ఇవ్వాలి. బార్డర్ 1 or 2. నెక్స్ట్ ఫస్ట్ రోలో ఏముండాలి? ఇంతకుముందు ఒక టేబుల్ చూసాం కదా, డే 9 AM 11 AM. ఒకసారి టేబుల్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డే 9 AM 11 AM, లంచ్ 1 PM 3 PM. ఇదంతా టీహెచ్ టేబుల్ హెడర్లో, టీఆర్లోనే టీహెచ్లో. ఇక్కడ నెక్స్ట్ రో నుండి టీఆర్లోనే టీడీలో రాయాలి. ఇక్కడ ఒక కాలంలోనే మెర్జ్ అయ్యాయి కాబట్టి రోస్ ఒక రో క్రియేట్ చేద్దాం. టీఆర్ ఫస్ట్ ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని రోస్ క్రియేట్ చేద్దాం. 1 2 3 4 5 6 ఉన్నాయి, 6 రోస్. టీఆర్
4 ఫస్ట్లో టీహెచ్ ట్యాగ్లో ఇవ్వాలి హెడ్డింగ్ కాబట్టి డే టీహెచ్ 9 టీహెచ్ ఇక్కడ ఏవి ఉన్నాయో అవన్నీ టీహెచ్ ట్యాగ్లో ఈ రోలోనే రాయాలి. టీహెచ్ అన్ని రాసాక నెక్స్ట్ టీఆర్ నెక్స్ట్ రోలో మండే మ్యాథ్స్ ఫిజిక్స్ టీడీ మండే టీడీ ఓపెన్ మ్యాథ్స్ ఫిజిక్స్ టీడీ. ఇక్కడ ఏమైంది ఫిజిక్స్ తర్వాత రో స్పాన్ జరిగింది. ఫస్ట్ ఈ రో నుండే కాబట్టి ఎన్ని మొత్తం 1 2 3 4 5 టీడీ రో స్పాన్ 5. ఇక్కడ కంటెంట్ అనేది సెంటర్లో ఉంది, సో ఆ లైన్ సెంటర్ 12 PM to 1 PM సేమ్ లైన్లో లేదు. 12 PM ఒక లైన్లో, 2 ఒక లైన్లో, 1 PM ఒక లైన్లో ఉంది, అంటే బిఆర్ ట్యాగ్ యూజ్ చేయాలి. 12 PM బిఆర్ 1 PM. ఇక్కడ క్లోజ్ ట్యాగ్ ఇక్కడ అంత స్పేస్ ఇచ్చుకుంటే టీఆర్కి టీహెచ్కి చూడడానికి కొంచెం మంచిగా ఉంటుంది, సో ఇలా అలైన్మెంట్ చేసుకో. నెక్స్ట్ ఈ రో అయిపోయింది. ఇక్కడ మనము రో స్పాన్ యూజ్ చేసేసాం. ఇక్కడ బ్రేక్ రావడానికి నెక్స్ట్ లైన్లో రావడానికి బిఆర్ ట్యాగ్ యూజ్ చేసాం. నెక్స్ట్ ఈ రోలోనే ఇంగ్లీష్ కంప్యూటర్ ఇవ్వాలి. సో ఇదే రోలోనే టీడీ ఇంగ్లీష్ టీడీ ట్యాగ్ స్పేస్ ఇచ్చి టీడీ కంప్యూటర్ టీడీ. ఇప్పుడు ఈ రోలో మండే 1 మ్యాథ్స్ 2 3 4 5 6 ఇచ్చాము కదా టీడీ ట్యాగ్స్. నెక్స్ట్ రో నుండి టీఆర్ మళ్ళీ క్రియేట్ చేసి ట్యూస్డే కెమిస్ట్రీ మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్ 5 మాత్రం వేయాలి. టీడీ 5 రోలోని మెర్జ్ చేసాం కాబట్టి పైన 6 వచ్చాయి. ఇక్కడ నెక్స్ట్ 5 ఇవ్వాలి. టీఆర్ టీడీ ట్యూస్డే కెమిస్ట్రీ మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్ టీఆర్ క్లోజ్. మళ్ళీ ప్రతిసారి మెర్జ్ చేయకూడదు. నెక్స్ట్ రోలో వెన్స్డే ఫిజిక్స్ ఇంగ్లీష్ మ్యాథ్స్ కంప్యూటర్ ఇంకొక టీఆర్ ట్యాగ్ యూజ్ చేసి వెన్స్డే ఫిజిక్స్ ఇంగ్లీష్ మ్యాథ్స్ కంప్యూటర్ టీడీ ట్యాగ్లో ఇవ్వాలి డేటాని. సేమ్ నెక్స్ట్ థర్స్డే ఫ్రైడే ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ అవుట్పుట్ ఇలా వచ్చింది. బార్డర్ అనేది కొలాప్స్ కాలేదు, సపరేట్ బాక్సెస్ వచ్చాయి. సో మళ్ళీ స్టైల్ అనే అట్రిబ్యూట్లో బార్డర్ కొలాప్స్ ఇలా రావాలి కాబట్టి మనం బార్డర్ కొలాప్స్ యూజ్ చేస్తాం. రిఫ్రెష్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం విడ్త్ హైట్ కూడా పెంచుకుందాం. విడ్త్ 500 హైట్ ఇప్పుడు ఇక్కడ అన్ని లాస్ట్ నుండి అలానే అయ్యాయి. అదే పైన టీహెచ్ ట్యాగ్లో మిడిల్లో అలానే హెడ్డింగ్ కాబట్టి టీడీలో మాత్రం
కార్నర్ నుండి వచ్చాయి. అలా లేకోకుండా ప్రతి దానికి సెంటర్ అనేది అలైన్ అట్రిబ్యూట్లో సెంటర్ ఇద్దాం. అలైన్ సెంటర్. అన్ని అలైన్ సెంటర్లోకి వచ్చాయి. ఇక్కడ మనము బ్రేక్ ఇచ్చాం కాబట్టి 12 PM to 1 PM ప్రింట్ అయింది, లేదంటే ఒకే లైన్లోనే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు కలరింగ్ ఫార్మాట్ ఇద్దాం. అలానే సెల్ ప్యాడింగ్ స్పేసింగ్ ఇవ్వచ్చు, లేదా మనం విడ్త్ హైట్ ఇచ్చాం కాబట్టి సెల్ స్పేసింగ్ ప్యాడింగ్ అనేది అడ్జస్ట్ అయ్యింది. చూడండి ఇక్కడ సెల్స్ ప్యాడింగ్ అనేది, సెల్ స్పేసింగ్ ఇక్కడ ఏం లేదు కాబట్టి సెల్ స్పేసింగ్ 0 అని ఇవ్వచ్చు, లేదంటే ఆప్షనల్ ఇది 0. ఇన్ కేస్ మనకు కావాలనుకుంటే సెల్ ప్యాడింగ్ కూడా ఇచ్చి 2. విడ్త్ హైట్ ఇచ్చినప్పుడు సెల్ ప్యాడింగ్ ఏం అక్కర్లేదు, ఇది అడ్జస్ట్ అవుతుంది. ఇన్ కేస్ విడ్త్ హైట్ లేకుండా స్పేసింగ్ ఏం లేదు, సెల్ ప్యాడింగ్ ఇచ్చి ఇలా వస్తుంది. ఇంకా ప్యాడింగ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. విడ్త్ హైట్ లాగైనా ఇచ్చుకోవచ్చు. సరే హైట్ పెంచుతాం, హైట్ 200. కొంచెం 4. మరి ఎక్కువ వచ్చింది. ఓకే సరే, ఇప్పుడు నెక్స్ట్ బీజీఆర్ కలర్ అట్రిబ్యూట్ యూజ్ చేసి ప్రతిదానికి కలరింగ్. పైన హెడ్ ట్యాగ్ మొత్తం ఎల్లో. సో ఫస్ట్ టీఆర్లో బీజీ కలర్ ఎల్లో, ఇక్కడ 12 PM to 1 PM ఉంది కదా, అక్కడ మాత్రమే ఆరెంజ్ కలర్ ఇవ్వాలంటే టీడీ ట్యాగ్లో రాసాం కదా, ఇక్కడ ఇవ్వండి. బీజీ కలర్ ఈక్వల్స్ టు ఆరెంజ్. అప్లై. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఉండే రిమైనింగ్ అంతా పింక్ కలర్ ఇస్తాం. సో ప్రతి రోలో పీజీ కలర్ పింక్ ఫస్ట్ ఒక రోలో ఇచ్చాం, ఒక రోకి డిస్ప్లే అయింది. ఇదే సేమ్ ప్రతి రోకి ఇవ్వాలి. ఎక్కడైతే టిఆర్ ట్యాగ్ ఉందో ఓపెన్ ట్యాగ్లో ఈ కలర్ని అప్లై చేయాలి. లాస్ట్ కంట్రోల్ S. టైం టేబుల్ ప్రిపేర్ అయ్యి విడ్త్ హైట్, సెల్ ప్యాడింగ్, సెల్ స్పేసింగ్, స్టైల్ బార్డర్ ఎందుకు యూజ్ చేయాలి, దిస్ ఈస్ కోడ్. నెక్స్ట్ HTML లేఅవుట్ టాపిక్. ఏదైనా ఈకామర్స్ వెబ్సైట్ తీసుకుంటే ఇక్కడ పైన ఫస్ట్ హెడర్, నావిగేషన్, మెయిన్ కంటెంట్, సైడ్ బార్, ఫూటర్ ఇలా ఉంటుంది స్ట్రక్చర్. సో ఇది బిల్డ్ చేద్దాం. ఇప్పుడు సేమ్ టేబుల్ ట్యాగే తీసుకోవాలి లేఅవుట్కి కూడా. టేబుల్ ట్యాగ్లోనే బాడీలో టేబుల్ క్లోజ్. ఒకసారి ఇమేజ్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, 1 2 3 4, కానీ ఇక్కడ విడ్త్ ఎక్కువ ఉంది చూడండి. సో ఇక్కడ ఇంకొక రో కూడా ఉంటుంది, మొత్తం 4 రోస్. ఇక్కడ విడ్త్ ఎక్కువ ఉందంటే రో స్పాన్ జరిగి ఉంటుంది, సేమ్ కాలంలోనే మెర్జ్ అయ్యాయంటే రో స్పాన్. మొత్తం 4 రోస్
కాలమ్స్, మెయిన్ కంటెంట్, సైడ్ బార్, కాలమ్స్. ఫస్ట్ 4 rows ప్రింట్ చేద్దాం. tr tag 4 rows. ఫోర్ రోస్ క్రియేట్ చేశాక ఫస్ట్ది th ట్యాగ్లో హెడర్. ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి కదా, మెయిన్ కంటెంట్, సైడ్ బార్. అంటే పైన హెడర్లో ఆ కాలమ్స్ అనేది మెర్జ్ అయిపోయి ఉంటాయి. సో కాల్ స్పాన్ యూజ్ చేయాలి. 2 కాలమ్స్. కాల్ స్పాన్ ఈక్వల్స్ టు 2. అండ్ ఇక్కడ కంటెంట్ అనేది అలైన్మెంట్ సెంటర్లో ఉంది. సో అలైన్మెంట్ యూజ్ చేయాలి. అలైన్ సెంటర్. బీజీ కలర్. నెక్స్ట్ టీఆర్లో నెక్స్ట్ రో నావిగేషన్. ఇక్కడ కూడా 2 కాలమ్స్ మెర్జ్ అయ్యాయి కాబట్టి కాల్ స్పాన్ యూజ్ చేయాలి. సెకండ్ రో టీడీ కాల్ స్పాన్ 2 అలైన్ సెంటర్. బీజీ కలర్. నావిగేషన్. టీడీ క్లోజ్. నెక్స్ట్ మెయిన్ కంటెంట్, సైడ్ బార్. ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 2 రాయాలి. కాల్ స్పాన్ అనేది జరగలేదు. సో అలైన్ సెంటర్. బీజీ కలర్. మెయిన్ కంటెంట్. టీడీ అలైన్ సెంటర్. సైడ్ బార్. ఇక్కడ కాల్ స్పాన్ అనేది లేదు కానీ రోస్ మెర్జ్ అయ్యాయి కదా, సో రో స్పాన్ యూజ్ చేయాలి. 2 రోస్ మెర్జ్ అయ్యాయి. కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి 2 or 3 అని 2 తీసుకుందాం. రో స్పాన్ 2. ఇక్కడ 2 రోస్ మెర్జ్ అయ్యాయి కాబట్టి ఇది ఒక 1 రో. నెక్స్ట్ రో మెర్జ్ అయిందన్నాం, సో ఇక్కడ ఏ కంటెంట్ రాయకూడదు. ఇంకోటి టీఆర్. మెర్జ్ చేసాం కాబట్టి ఇక్కడ ఏ డేటా ఉండద్దు రో స్పాన్లో. నెక్స్ట్ ఫూటర్. ఇది అది కూడా కాల్ స్పాన్ జరిగింది. సో కాల్ స్పాన్ 2 అలైన్ సెంటర్. బీజీ కలర్ రెడ్. హెడ్. టీడీ క్లోజ్. 1 2 3 4 5 rows 2 columns.
ఇక్కడ హెడర్ కూడా కాల్ స్పాన్ జరిగింది కాబట్టి కాల్ స్పాన్ =2 ఇచ్చాము. ఇక్కడ రో స్పాన్ జరిగింది 2. సో రో స్పాన్ 2. ఇక్కడ ఒక రో ఎంటీ, ఎందుకంటే అక్కడ రో స్పాన్ జరిగింది, మెర్జ్ అయింది, సో అక్కడ ఏముండదు. నెక్స్ట్ ఇప్పుడు మనం బార్డర్ క్రియేట్ కావాలంటే టేబుల్ ట్యాగ్లో ఖచ్చితంగా బార్డర్ ఇస్తేనే 1 మెర్జ్ అయ్యి కావాలి కాబట్టి స్టైల్ బార్డర్ కొలాప్స్ విడ్త్ హైట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఒకసారి విడ్త్ హైట్ లేకోకుండా సేవ్ లేఅవుట్ HTML. header, navigation, main content, sidebar, footer. ఏదైనా ఈ-కామర్స్ ఒకసారి వెబ్సైట్ చూడండి, ఖచ్చితంగా ఇక్కడ హెడర్ ఉంటుంది, ఇక్కడ మళ్ళీ సైన్ ఇన్ లాగిన్ బటన్, నావిగేషన్ లాగిన్ పేజ్, మెయిన్ కంటెంట్, సైడ్ బార్లో దానికి రిలేటెడ్, ఫూటర్లో కాంటాక్ట్ అస్ అని ఉంటుంది. ఇప్పుడు ఈ విడ్త్ పెంచాలంటే ఇక్కడ టేబుల్లో విత్ 500, హైట్ 500. అలాగే ఇక్కడ సెల్ స్పేసింగ్ అనేది లేదు. అంటే సెల్ స్పేసింగ్ అంటే మనం బార్డర్ కొలాప్స్ చేయకుంటే అర్థమవుతుంది. సో సెల్ స్పేసింగ్ లేదు కాబట్టి రెండింటి మధ్య గ్యాప్ లేదు. సో సెల్ స్పేసింగ్ 0. ఇది ఆప్షనల్. సెల్ ప్యాడింగ్ అంటే ఇక్కడ హెడర్ బాక్స్కి ఫిట్ అయ్యేమైనా ఉంది, సో పైన టాప్ బాటమ్ స్పేస్ కావాలి అంటే సెల్ ప్యాడింగ్. ఇప్పుడు చూడండి, పెద్దగా వచ్చింది, విడ్త్ పెరిగింది, హైట్ పెరిగింది, అలానే కంటెంట్కి పైన కింద గ్యాప్ వచ్చింది. ఇది HTML లేఅవుట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఎలిమెంట్స్ గురించి, ఫామ్స్ ఎలా చేయాలి, ఇమేజ్ ట్యాగ్స్ ఎలా, href లింక్ ఎలా, అవన్నీ తెలుసుకుందాం.